మామూలుగా లేదు. ఇంకా 9:50 9:30 అవుతుంది. అప్పుడే వెళ్ళిపోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఇబ్రహీంపట్నం దగ్గరకి అయితే వచ్చేసిన. ఈరోజు నేను సోలోగా అయితే ఉన్నా అనమాట. అండ్ నాతో పాటు ఒక ఫ్రెండ్ వస్తుంది అనమాట. ఆమె వాష్రూమ్కి అయితే వెళ్ళింది అండ్ ఆమె అయితే వీడియోలో రాదు డ్యూ టు సమ్ రీజన్స్ అనమాట. మేమిద్దరం కలిసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నాము. రొటీన్ గా నేనైతే చూసినా, ఆమె చూడలేదు కాబట్టి నాగార్జున సాగర్ అయితే వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికైతే ఇబ్రహీంపట్నంలో అయితే ఫుల్ చేసుకున్న ట్యాంక్. అండ్ ట్యాంక్ అంటే సిఎన్జి ట్యాంక్, మెగా గ్యాస్, మంచిగా ఫుల్ ప్రెషర్ ఉండే ఫుల్ నింపుకున్నా. ఇంకా రిటర్న్ వచ్చే వరకు అయితే టెన్షన్ లేదు. ఒకవేళ దారిలో ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మీకు చెప్తా. ఒక 2-3 అయితే ఉన్నాయి. మల్లేపల్లిలో ఒకటి, మాల్లో ఒకటి అయితే ఉంది. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది, 7:11 అయితే అవుతుంది. మెల్లగా అన్ని చూసుకుంటూ అయితే మనం వెళ్ళిపోదాం ఫర్ నాగార్జున సాగర్. ఒకవేళ వీలైతే దారిలో మనం ఇది వైజాగ్ కాలనీ కూడా కవర్ చేద్దాం. కానీ వైజాగ్ కాలనీ నైట్ స్టే ప్లాన్ చేద్దాం అనుకున్నా. అది నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామా, ఈసారి అవుతుందా చూడాలి. ముందే ఎండాకాలం స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో. ఫ్యూచర్లో ఎట్లుంటుందో చూడాలి. ఓయ్ మెల్లగా రారా బాబు. అండ్ మొత్తానికైతే మనం సిఎన్జి నింపుకొని కంటిన్యూగా 90-100 అయితే మెయింటైన్ చేస్తున్నాం హైవే పైన. అండ్ మల్లేపల్లిలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అటు నుంచి సాగర్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ప్రెజెంట్ సో ఫార్ సో గుడ్. హైవే అయితే ఎంజాయ్ చేస్తున్నాం. హైవే బాగుంది కానీ మార్కింగ్లు లేవు. ఎవరైనా ఈ వీడియో చూసేటోళ్ళు దీని రిలేటెడ్ పర్సన్స్ ఉంటే కొంచెం మార్కింగ్ వేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వైట్ వైట్ రోడ్ నుంచి విజయ విహారు అంటే తెలంగాణ సైడ్ టూరిజం సైడ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనకు బోటింగ్ ఉంటుంది నాగార్జున కొండకు పోవడానికి. అది ఇప్పుడు బోటింగ్ ఏ టైంకి ఉంది, ఏంటి ఏం కథ అని బోటింగ్ ప్రైస్ ఎంత కనుక్కొని మీకు మిగతా డీటెయిల్స్ అయితే చెప్తా. ప్రజెంట్ అయితే లాంచ్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ ఆల్రెడీ చాలా బస్సులు ఉన్నాయి. ఏం సంగతి అనేది అక్కడ కనుక్కుందాం, పదండి. ఓకే, ఇక్కడ నుంచి నాగార్జున మొమెంటంకి వెళ్ళడానికి 400 రూపీస్ అనమాట లాంచ్ ఛార్జెస్. ఓకే, ప్రస్తుతానికైతే 2 టికెట్లు అయితే తీసుకున్నా. అక్కడ బస్సు వస్తుందని చెప్పేసి, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అని చెప్పేసి నేను తొందరగా వచ్చేసిన. ఒక టికెట్ వచ్చేసి 200 రూపీస్. మళ్ళీ లాంచ్ అక్కడ మొమెంటం ఛార్జెస్ లోపల ఛార్జెస్ వచ్చేసి ఒక 30 రూపీస్ అనమాట. ఓవరాల్ గా అయితే 460 రూపీస్ అయ్యింది. ఫస్ట్ ఎన్కిల్ వ్యూ చూడండి, సూపర్ ఉంటుంది. ఎంత బాగుంది కదండి. ఇంకా ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంత తక్కువ ఉంది, కానీ మామూలుగా అయితే సూపర్ ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్లో పోయినట్లే ఉంది. అక్కడ ముందర దూరంలో లాంచ్ ఉంది. ఆ లాంచ్ వరకు అయితే మనం పోవాలి. ఇప్పుడు వెళ్దాం, పదండి. ఫెసిలిటీ అయితే లేకపోతుండే, వేరే ప్లేస్లో ఉంటుండే. ఇప్పుడు ఈ రోడ్ వేసేసి కొంత దగ్గర చేసిరు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆప్షన్ ఉందో తెలియదు, కానీ నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన అనమాట. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా నాగార్జున కొండ. స్కూల్ ఎక్స్కర్షన్కి వచ్చిన అప్పట్లో. డైరెక్ట్ లాంచ్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ట్రెక్కింగ్ నుంచి ఒక 5 minutes నడక అనమాట. మొత్తం కింది వరకు అయితే పెట్టలేదు వాటర్, ఎందుకంటే కిందికి వెళ్ళిపోతుంటారు కదా దూరంలో. బ్యాక్ వాటర్ డ్యామ్ కనపడుతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాము. ప్రజెంట్ అయితే ఒక వీకెండ్ ట్రిప్ అనమాట. మామూలుగా లేదు. ఇంకా 9:50 9:30 అవుతుంది. అప్పుడే దోలు తీరిపోతుంది అనమాట. టైమింగ్ అయితే మంచిగా వచ్చినాము. 9:50కి 10కి ఓపెన్ చేస్తారు. మళ్ళీ 1:30 లంచ్ టైం వరకు రిటర్న్. వీడియో తీస్తుంటే ఫోన్ కూడా హీట్ అయిపోయింది. 4Kలో అయితే రికార్డ్ అవుతలేదు. ప్రజెంట్ అయితే లాంచ్ అయితే రెడీగా ఉంది. 3-4 ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకటి ఉంది.
అదేంది పహల్గంజ్ లాంచ్ అంట, ఆ లాంచ్లో అయితే వెళ్దాం. చాలు వీళ్ళు ఎక్కడ చాలు ఇంకా వెహికల్ మొత్తం నిండిపోవడానికి కదా. వామ్మో వామ్మో వామ్మో, పెద్ద క్యూ వస్తుంది పై వరకు, ఫుల్ మంది వస్తున్నారు క్యూ. కమాన్ అటాక్. How are you? ఓకే, మొత్తానికైతే కంప్లీట్ అయ్యింది మన ట్రిప్. నాగార్జునకొండ అయితే కంప్లీట్ అయ్యింది. అందరికన్నా లాస్ట్ మేము దిగినాం, అందరికన్నా ఫస్ట్ మేమే వచ్చినాం అనమాట. అండ్ ఒక మూల చూసుకొని కూర్చుందాం. ఎండ అయితే భారీగా ఉంది, మామూలుగా అయితే లేదు. ఇప్పుడు ఆడపోయి ఇంకా రిటర్న్లో సేమ్ ఉంటుంది కదా, సో పడుకుందాం ఎక్కి. ఈ ఎండ అయితే కొట్టద్దని ఆశిస్తున్నా. ఇంకా ఫుల్ ఎండ ఉంటే మనం ఏం చేయలేం, కానీ గాలి ఆడుతుంది ఇక్కడ రివర్ దగ్గర అయితే. పైన డెక్లో పోయి కూర్చుందాం. మళ్ళీ బ్యాక్ టు ద కార్ అన్నమాట. ఫుల్ వేడి ఉంది. ప్రెసెంట్ అయితే కార్లో వెళ్ళి కూర్చుందాం. నాకు తెలిసి లోపల కూడా ఫుల్ వేడి ఉంటుంది. కొంచెంసేపు ఏసీ ఆన్ చేసుకొని మిగతాది మాట్లాడుకుందాం. ఈ ఫోన్ కూడా స్టక్ అవుతుంది అనమాట. కొంచెం ఫస్ట్ దీన్ని కూల్ చేసి మిగతా వీడియో. ప్రెసెంట్ అయితే డ్యామ్ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఫుల్ ఎండ వేడి మామూలుగా లేదు. అండ్ లెట్స్ గో. అమ్మవారి దేవాలయం ఇక్కడ ఉంటుంది ఒకటి. ఎండ ఘోరంగా ఉంది కదా. ఫైనల్లీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ డ్యామ్ చూసుకొని కొంచెం ఆంధ్రాలో ఎంటర్ అయ్యి మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. మిగతాది పోను మాట్లాడతా. ప్రజెంట్ అయితే సో ఫార్ సో గుడ్. వీలైతే కొంచెం అక్కడ కిందికి కూడా వెళ్ళొస్తా. ఎక్కడి వరకు వెళ్తామో అక్కడి వరకు, ఓకేనా. బండి ఆఫ్ చేయకుండా అట్లనే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసినాము. ఇంకా మనము టీపీ ఏం తీసుకోలేదన్నమాట, అందుకే చెక్ పోస్ట్ వరకు అయితే వెళ్ళట్లేదు. న్యాయంగా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఎల్లో ప్లేట్ వెహికల్ కదా, అండ్ వైట్ ప్లేట్ వెహికల్ తీసుకోవచ్చు కదన్నా అని అంటారు మీరు, కానీ ఇది సిఎన్జి కదా, కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇది కూడా బాగా కనిపిస్తుంది డ్యామ్. ఈ ఏరియాలో మంచి ఫోటో దిగొచ్చు. ప్రజెంట్ అయితే ఇలా ఎంటర్ అయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ టాటా బాబాయ్ సీయూ చెప్పుకుంటూ మళ్ళీ మనం పోదాం. విజయవాడ సైడ్ నుంచి వెల్కమ్ టు తెలంగాణ మళ్ళీ.
బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ తెలంగాణ. మనం 5 minutes వచ్చి 5 minutes వెళ్ళిపోతున్నాం. వచ్చేసి 3:30 అయితే అవుతుంది. సిద్ధార్థ హోటల్లో ఫుల్గా లంచ్ చేసేసి మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే. ఇంటిలో వ్యూ పాయింట్ చూడండి, సూపర్ ఉంటుంది. దానికైతే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఇంకా ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. నెక్స్ట్ వీకెండ్లో ఒక చిన్న బ్లాగ్తోనే మళ్ళీ వస్తాము. వీకెండ్ ఒక రోజులో ఎక్కడ వెళ్ళి వస్తాము అనేది వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంటాయి. And bye bye, meet you next vlog.